డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా మామిలపల్లి మొక్కజొన్న రైతులకు సంఘీభావం తెలిపారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. క్వింటాలు మొక్కజొన్నను 1650 రూపాయలకు కొని తెలంగాణలో అత్యధిక ధరకు అమ్ముతున్నట్లు అంబటి మురళి ఆరోపిస్తే ఓర్వలేకపోయారని బైరెడ్డి అన్నారు. గోడౌన్పై టీడీపీ వాళ్లే దాడి చేసి వాళ్లే రైతులపై కేసులు పెట్టడమేంటని నిలదీశారు. కూటమి నేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం రాదు, పరిపాలన చేత కాదని బైరెడ్డి ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. క్వింటాల్ 1650 రూపాయలు కొనుక్కొని సంగం డైరీలో 2100 రూపాయలు రాసుకొని ఆ మార్జిన్ తింటున్నారు. అంతేకాకుండా 1650 రూపాయలకు మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి 2400 రూపాయలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి అంబటి మురళీకృష్ణ గారు ఆరోపిస్తే వాళ్ళు దాన్ని కాదని చెప్పి నిరూపించుకోవాల్సింది పోయి ఇక్కడ ఉన్న గోడౌన్ పైన దాడి చేసి రైతులు పెట్టుకున్న మొక్కజొన్నలను అవి రైతులనే అని తెలిసినప్పటికీ కూడా అవి అంబటి మురళీకృష్ణ గారి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళపైన దాడి చేసి దాదాపుగా 15 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. సరే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వాళ్ళే దాడి చేసి మళ్ళీ మన వాళ్ళపైన పెట్టారు. నేను అసలు మామిళ్ళపల్లిలో ఏం జరిగింది అని చెప్పి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైన ధూళిపాల నరేంద్ర గారు కూడా ఏం మాట్లాడారని చెప్పి విన్నాను. నేను ఈ తెలుగుదేశం వాళ్లకు కూటమి వాళ్లకు పని చేసేది చేత కాదు, పరిపాలన చేసేది అంతకన్నా చేత కాదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేత కాదు. మొక్కజొన్నని క్వింటాల్ 1650 రూపాయలు కొనుక్కొని గుంటనక్క ధూళిపాల ఇక్కడ మొక్కజొన్న తక్కువ ధరకు కొని తెలంగాణలో అమ్ముకుంటున్నారని అంబటి మురళి ఆరోపించారు. గుంటనక్కలను వేటాడేందుకు చిరుత వచ్చిందన్నారు. బైరెడ్డికి ఈ నియోజకవర్గం ఆడబిడ్డని కట్టబెట్టి ఈ చిరుతనే ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాం అన్నారు. రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు ఎంతో మంది నాయకులు వస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. నాయకుడు వస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నాయకుడు రాలేదు. పులివెందుల పులి ఆదేశిస్తే నంద్యాల చిరుత పంజాబీకి వచ్చింది. ఈ నంది కొట్కూరు చిరుత పంజాబీ ఎందుకు వచ్చిందో తెలుసా అని అడుగుతున్నా. ఇక్కడ ధూళిపాల అనే గుంట నక్క మొక్కజొన్నలు తినేస్తున్నాడు. గూండాలను పెట్టి హైనాలతోటి గ్రామస్తుల్ని కనిపిస్తున్నాడు. గోడౌలు బద్దలు కొడుతున్నాడు. వీటినన్నిటినీ వేటాడి వాళ్ళ మెడ ఖర్చుకుని జగనన్నకు తీసుకురమ్మని ఈ చిరుతని ఈ గ్రామానికి పంపాలి. మీకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. 1650 రూపాయలకు మొక్కజొన్నలు కొని ధూళిపాల నరేంద్ర లాంటి గుంట నక్కలు తెలంగాణ రాష్ట్రంలో 2400 మద్దతు ధరకు అమ్ముతూ ఉన్నారు. సంగం డైరీలో లక్షల బస్తాలు నిల్వ చేసి పశుగ్రాసం కింద మార్చి దళారీలకు మాఫియా లీడర్ గా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తులు వేటాడాలని బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారా లేక తానే పోలీస్ స్టేషన్కు పంపించానన్న ఆయన తండ్రి మాట నిజమా అని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. పోలీసులు తామే అరెస్టు చేశామని అంటున్నారని, పిఎస్కు భగీరథ్ను తానే పంపించాను అని సంజయ్ చెబుతున్నారని నారాయణ అన్నారు. దీంతో పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైందన్నారు. సంజయ్ ముద్దాయి అయ్యాడని, కోర్టు అసమర్థత బయటపడిందని నారాయణ వ్యాఖ్యానించారు. భగీరథ్పై పోక్సో కేసు పెట్టినప్పుడు అరెస్టు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. నారాయణ గారు, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఉదంతంపై మీ అభిప్రాయం? బండి భగీరథ్ యువకుడు, ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు పూర్తి చేసుకోలేదు. అలాంటి ఒక కుర్రవాడి ఉదంతం
ఒక దెబ్బకు 3 పిట్టలు వ్యవస్థని ధ్వంసం చేసి పారేశాడు. అతన్ని చేసిన తప్పుకి ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహించేటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కుమారుడే ఈయన. అయితే బండి సంజయ్ పేరు ఎత్తబాకండి మీరు అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరోవైపున బండి సంజయ్ కొడుకుని మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి చెప్తా ఉన్నారు. మూడోది బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. తర్వాత కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. దీన్ని బట్టి ఒక ఉదంతా ముగ్గురు ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంత వరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకెక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే. ఏపీ సర్కార్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 లక్షల రూపాయల ఖర్చుతో పెద్ద చెరువులో నిర్మించిన అంగన్వాడీ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లోని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో, వారి ఆరోగ్య రక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలకమన్నారు అశోక్ రెడ్డి. నూతన భవనంతో స్థానిక పిల్లలు, తల్లులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే, మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, పెద్ద చెరువు గ్రామస్తులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లను అమలు చేస్తున్నట్లు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది అని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. మిర్యాలగూడ, నకిరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల రక్షణ కోసం ఆయా ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంలో ప్రమాదాల నివారణకు నూతన విధి విధానాల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇక్కడ వడ్ల కొనుగోలు ఎట్లా నడుస్తుందని అనుకుంటే చాలా ఈ ఇబ్బందికరమైన సమయంలో కూడా ఇంకొక వారం రోజులలో అన్నీ కూడా వడ్లు అన్లోడింగ్, లోడింగ్ అన్నీ కూడా సరిగా అయిపోతుందని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాంలో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు, ఎందుకంటే అంత కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఎక్కడైతే కరెక్ట్గా 600 స్క్వేర్ ఫీట్లో కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా సరిగా జరుగుతున్నాయి. ఇక్కడ వడ్ల కొనుగోలు. నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని శ్రీ గణేష్ ఆకాంక్షించారు. మారేడుపల్లిలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, విప్రో, టెలికాన్ఫరెన్స్, హెల్త్ కేర్, ఐటీ, బీపీఓ తదితర 50 ప్రముఖ కంపెనీల ప్రజాప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ను ఎమ్మెల్యే అభినందించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే గణేష్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కంపెనీస్ ఒకటే చోట రావడం
అతి తక్కువ సార్లు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించడం, ఇక్కడ చూశారు కదా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఈరోజు వచ్చారు. 7th క్లాస్ నుంచి తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఎవరు ఎంత చదువుకుంటే అంతవారికి సుమారు 50 కంపెనీలు వచ్చి వారి క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం చాలా సంతోషం. అది కూడా మన కంటోన్మెంట్లో ఉండడం కూడా నేను చాలా సంతోషం ఇస్తున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు చాలామంది ఉద్యోగాలు లేవని అడగడం, అలాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి వచ్చడం కాదు, ఒక్క అతనికి ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, కుటుంబం అందరికీ మేలవుతుంది. అదే ఎవరైతే జాబ్స్ గురించి వచ్చారో వచ్చిన వాళ్ళు మళ్ళీ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేటలో 43 కుటుంబాల సామాజిక బహిష్కరణ కలకలం రేపుతుంది. గ్రామ పెద్దల వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం, జీవనోపాధిపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన చెందాయి. అధికారులను ఎన్నిసార్లు ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆ కుటుంబాలు చివరికి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాయి. 2024లో ఇంటి సమీపంలో జరిగిన భూ వివాదం ఈ సమస్యకు మొదలైందని బాధితులు తెలిపారు. గ్రామంలోని కొందరు పెద్దలు ఒక వర్గానికి మద్దతుగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. తమపై దాడులు కూడా చేశారని వాపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తనకు సామాజికంగా వెలివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తోటపేట గ్రామస్తుండండి. మా గ్రామంలో పోయిన సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖున నా కుమారుడు వివాహం చేయడం జరిగిందండి. అయితే అంతకుముందు ఒక వివాహం జరిగిందండి. మా బావగారి యొక్క వివాహం జరిగితే అందులో వెళ్ళి నేను ఒక సాక్ష్యాంతం పెట్టానండి. దాన్ని ఆసరాగా తీసుకుని మా గ్రామ పెద్దలు వాళ్ళని పిలవలేదన్నట్టుగా నేరం మోపి వారిని పిలిచారండి. మా బావగారు వెళ్ళి రమ్మని ఆ కార్యక్రమం చక్కపెట్టమని. అయితే వాళ్ళు ఎంత మాత్రం స్పందించకుండా లేట్ చేసి ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా గ్రామ పెద్దలుగా వాళ్ళు చేయవలసిన న్యాయం చేయకుండా మరి వాళ్ళు రాకుండా పెళ్లికి ఆగిపోయారండి. దాని విషయమే మేము టైం అవుతుందనేసి నేను సాక్ష్యంతో పెట్టడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని నా కొడుకు పెళ్లికి రాకుండా వాళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా పెద్దలు కలిసి నా కుమారుడి పెళ్లికి రాకుండా ఎవరైతే జనపెల్లి బ్రహ్మయ్య కుమారుడి పెళ్లికి వెళ్తారో వారందరూ కూడా 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము, వెళ్ళకూడదని ఆర్డర్ వేసండి. గ్రామంలో నా కుమారుడి పెళ్లికి రాకుండా నన్ను వెలివేశారండి. వెలివేసి 2024లో మా ఇంటి దగ్గర ఒక స్థలం వివాదంలో గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో గ్రామ పెద్దలు సమానంగా వ్యవహరించకుండా ఒక వర్గానికి కొమ్ము కాసి మా మీద దండెత్తారు. దాన్ని అదేవిధంగా మా ఇంటి ముందు ఉన్నటువంటి మా సోదరుడికి సంబంధించిన స్థలంలో నుంచి బయటికి రాకుండా దారి మూసేశారు. ఆ దారి గురించి ప్రశ్నించినందుకు మమ్మల్ని వెలివేశారు. అయితే మేము చట్టాన్ని ఆశ్రయించాము, వారింగ్ పోలీసు చట్టాన్ని ఆశ్రయించాము. జిల్లా కలెక్టరు, కాకినాడ ఎస్పీ గారు, కాకినాడ రూరల్ సిఐ గారు, వారింగ్ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్లు ఇస్తే దానికి ఏ రకమైనటువంటి స్పందన లేదు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆక్రమార్కులు రొయ్యలు సాగు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాజకీయ నేతల అండతో ఇతర జిల్లాల వారు భూములు ఆక్రమించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీలకు సెంట్ భూమి లేదని 500 ఎకరాల భూమి ఆక్రమిస్తే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆక్రమిత భూములను ఆర్డీఓ సత్యనారాయణ పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. కింది స్థాయి అధికారులు మాత్రం కదలడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలం ఉడతవారపాలెం పంచ రెవెన్యూలోని అంకులపాడూరు గ్రామానికి చెందిన వాళ్ళం మేమంతా. మాకు ఇంచుమించు ఇక్కడ ఒక 15 ఏళ్ల నుంచి రొయ్యల చెరువులకి ప్రభుత్వం భూమి అన్నట్టు మేము రొయ్యల చెరువుల మీద వ్యవహారంతో గవర్నమెంట్తో చాలా బాధలు పడుతూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది 1038 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే 1038లో ఒక 15 ఎకరాలు, 1064లో ఒక 20 ఎకరాలు, 1065లో ఒక 20 ఎకరాలు, 1068లో ఒక 15 ఎకరాలు, తర్వాత వచ్చేసి 711లో
ఒక 3 ఎకరాలు అట్లాగే ఎంతోమంది వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఎంత బలవంతులో అంత అన్ని ఎకరాలను దున్నుకొని సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. చేసిన సాగు అది మా ప్రాంతం వాళ్ళు, మా ఊరు వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అయితే కాదు, బయట పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క విలేజ్ల నుంచి వచ్చి మా దగ్గర మా భూముల్లో సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. అది మేము ప్రశ్నించడానికో లేకపోతే మేము క్వశ్చన్ చేయడానికి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బ్రహ్మంగారి తండాలోని ఓ ఇంటి ఆవరణంలో మే పుష్పం వికసించింది. గుర్రంగా ఎర్రని బంతి పువ్వులా వికసించిన మే పుష్పం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దీంతో స్థానికులు ఆసక్తిగా మే పుష్పాన్ని చూస్తున్నారు. లిల్లీ జాతికి చెందిన ఈ మొక్క కేవలం మే నెలలోనే పువ్వులు పూస్తుంది. అందువల్ల దీన్ని మే పుష్పం అని పిలుస్తారు. దీనిని ఫుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అని కూడా పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం శోభా సంపత్ దంపతులు ఉత్తర దేశ యాత్రకు వెళ్ళి అక్కడ కనిపించిన ఈ మొక్కను తెచ్చి తమ ఇంటి ఆవరణంలో పెంచుకున్నారు. యాత్రకు కాశీను అటు పోయినప్పుడు అక్కడ నర్సరీలో ఆసక్తిగా కనిపించింది మొక్క. ఇది ఏంటంటే మే పుష్పం అని చెప్పారు. దాన్ని మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం. ఇట్లాంటి రకరకాల పూలను మొక్కలను మా ప్లాంట్లో మా ఇంటి ఆవరణలో నాటుకుంటాం. ఇదైతే దీని ప్రత్యేకత ఏంటంటే మే ఫస్ట్ వీక్లో భూముల నుంచి మొలక బయటకు వచ్చి ఒక వారం రోజుల పాటు బంతి ఆకారంలో మంచి సుందరమైన రూపంతో వికసిస్తుంది. సినీ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఎస్కే సత్తార్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి అభిమానులు, యువత భారీగా తరలివచ్చి రక్తదానం చేశారు. సామాజిక సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ రక్తదాతలను అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి స్వయంగా మెమోంటోలు అందజేసి సన్మానించారు. అదంతా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి మా ఐడియాలను ఇస్తూ ఇలా 10 మందికి సేవలు చేయాలని వాళ్ళందరికీ లైక్ మైండెడ్ పీపుల్ ప్లాట్ఫామ్ కావాలని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్ లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 20న ఆల్ ఇండియా కెమిస్టుల బంద్కు గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. GHRMSA అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్తా మీడియాకు ఈ విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ మందుల సరఫరా, సేల్స్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీని ప్రభావం రిటైల్ వ్యాపారులపై ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో సరఫరా చేసే మందులు నకిలీవి వల్ల సరఫరా వల్ల కూడా హాని జరిగే అవకాశం ఉందన్నారు రవీందర్ గుప్తా. మనం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా డిస్కౌంట్లు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు డిస్కౌంట్లు అనేటివి బాగా ప్రోత్సహించి ప్రభుత్వాలు చిన్న చిన్న వ్యాపారులు, మేము ఎన్నో 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా చితికిపోయి కనీసం ఖర్చులు వెళ్ళకుండా, రెంట్ కట్టుకోలేకుండా, కనీసం ఇంట్లో ఖర్చులు వెళ్ళకుండా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఆ డిస్కౌంట్ విషయంలో, ఆన్లైన్ సేల్ విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని వీటిని బంద్ చేయాలని చెప్పేసి మేము మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. मरक मुख्य विषय मैं थैंक्स बोलना चाहूँगा हमारे ग्रेटर हैदराबाद रिटेल मेडिकल शॉप एसोसिएशन, जिन्होंने इनिशिएटिव लिया है ऑल इंडिया बंद के साथ पूरा एंटायर हैदराबाद को सपोर्ट कर रहे हैं कि हमको इसको बंद करना है 20 मई को। तो दोस्तों मैं आपको बताना चाहूँगा बंद क्यों करना चाह रहे हैं। सर ने बहुत अच्छा समझाया है, लेकिन फिर भी एक सिंपल सी भाषा में ये बताएंगे, जो ऑनलाइन सेल है उसका कोई आधार नहीं है। ये जो लाइफ से इट्स लाइफ सेविंग ड्रग्स, जब हम इंटरेक्ट करते हैं कस्टमर से, हम बताते हैं कि हमको क्या देना है, कब देना है, कब खिलाना है, कब पिलाना है। जो डॉक्टर, केमिस्ट और एक पेशेंट, ये जो चैनल है बहुत ही क्लोज और रिलेटिव संबंध है। लेकिन दोस्तों जब ऑनलाइन की बात करते हो तो वहाँ पे आपको आता है स्पोरियस ड्रग, यानी कि आप ड्रग ले रहे हो, आपको मालूम नहीं है वो ड्रग कहाँ से आ रहा है, किधर से आ रहा है, कैसे आ रहा है, ऑनलाइन आ रहा है, उसमें कोई ड्रग है ही नहीं। ऐसे एग्जाम्पल आप यूट्यूब पे नहीं, न्यूज़ चैनल, नेशनल न्यूज़ चैनल पर आप देख सकते हो। सेकेंडरी डुप्लीकेट, दोस्तों बहुत से हमारे ड्रग डिपार्टमेंट ने डुप्लीकेट केसेस बहुत पकड़े हैं, स्पोरियस पकड़े हैं। इसके अलावा पुअर क्वालिटी दोस्तों భూపాలపల్లి జిల్లా పోలీసులు ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ
ఈ నెల 21 నుండి జూన్ 1వ తేదీ వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం వద్ద నిర్వహించే సరస్వతి నది అంత్య పుష్కరాలకు వచ్చి జిల్లా ఎస్పీ శిరీష్ రెడ్డి సంకీర్తి గౌడ్ ముఖ్య సూచనలు చేశారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 2.18 లక్షల రూపాయల విలువైన 437 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను మీడియా ముందు పెట్టారు చౌటుప్పల్ సీఐ. మరో 2 పరారులో ఉన్నారని తెలిపారు. నిందితులు వాడిన ఎక్స్యూవీ వాహనాన్ని సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. తెలంగాణ స్టేటు ఈగల్ ఫోర్స్ వాళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ ఆంధ్ర నుంచి గంజాయి వస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద నిన్న మధ్యాహ్నం ఇక టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒక ఎక్స్యూవీ వెహికల్లో వైట్ కలర్ ఎక్స్యూవీ వెహికల్లో ఒక 4 వ్యక్తులు వచ్చిన సమాచారం ప్రకారము వచ్చిన ఎక్స్యూవీ వెహికల్ని ఆపి చెక్ చేయగా అందులో ఒక 4 పర్సన్స్ అదేవిధంగా ఒక గంజాయి ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళను ఆపి చెక్ చేసే క్రమంలో 2 ఎస్కేప్ అయినారు. మిగతా 2 ఇక్కడ మాకు దొరికిన వాళ్ళు సలీం మరియు అమాన్ వాళ్ళు. వీళ్ళ 4 కూడా ఈ ఉత్తరప్రదేశ్. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళలు చేతివాటం ప్రదర్శించారు. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాల వద్ద 2 మహిళలు బంగారం కాజేశారు. బస్సు ఎక్కుతున్నట్టే ఎక్కుతూ బ్యాగ్లో నుంచి బంగారం నగలు అపహరించారు. నగలు దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. మొత్తం 35 తులాల బంగారు ఆభరణాలు మహిళలు చోరీ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన 2 మహిళలు పరారయ్యారు. ప్రకాశం జిల్లా ఏకలవ్య నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐతో పాటు 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 బైకులు, కారు, ఆటోని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై స్థానికులకు పోలీసులు అవగాహన కల్పించారు. గంజాయికి దూరంగా ఉంటామని యువతతో వారు ప్రతిజ్ఞ చేయించారు.